తెలంగాణలోని ఒక మారుమూల పల్లెటూరుని కాసేపు ఊహించుకుందాం. ఒక సాధారణ హిందూ మహిళ ఎంతో భక్తి శ్రద్ధలతో స్వచ్ఛంగా స్నానం ఆచరించి బెల్లం రొట్టెలతో ఒక ప్రసాదాన్ని తయారు చేస్తోంది. రైట్, దాని మలిద ముద్దలు అంటారు కదా. అవును, కరెక్ట్. ఆ మలిద ముద్దలను తీసుకువెళ్లి ఊరి మధ్యలో ఉన్న ఒక పవిత్ర స్థలంలో సమర్పిస్తుంది. పైకి చూస్తే ఇదొక సాధారణ గ్రామదేవత పండుగలా అనిపిస్తుంది కదా. ఖచ్చితంగా. ఎవరైనా చూస్తే ఏదో బోనాలు లేదా పోచమ్మ పండుగ లాంటి స్థానిక ఆచారం అనుకుంటారు. అదే కదా. కానీ అసలు విషయం ఏంటంటే ఇక్కడే చరిత్రకు సంబంధించిన ఒక అద్భుతమైన వాస్తవం దాగి ఉంది. ఆ మహిళ తయారు చేస్తున్న ప్రసాదం, ఆ పూజిస్తున్న స్థలం ఇవేవి స్థానిక హిందూ దేవుళ్లకు సంబంధించినవి కావు. అవునా? అంటే అవి మన స్థానిక ఆచారాల నుంచి వచ్చినవి కావా? కాదండి. దాదాపు 1400 సంవత్సరాల క్రితం ఇక్కడికి వేలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇరాక్ దేశంలోని కర్బలా అనే ప్రాంతంలో ఒక చారిత్రక యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో జరిగిన ఒక గొప్ప బలిదానానికి సంబంధించిన ఆచారమిది. ఓహో, అంటే ముస్లింల పవిత్ర మాసమైన మొహర్రం గురించి చెప్తున్నారా? దాన్ని ప్రపంచవ్యాప్తంగా ఒక విషాదకరమైన సంతాప దినంగా మాత్రమే చూస్తారు కదా. కరెక్ట్, సరిగ్గా చెప్పారు. కానీ తెలంగాణ నేల మీదకొచ్చేసరికి అదొక సామాజిక సాంస్కృతిక సమ్మేళనంగా మారిపోయింది. ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణలో తెలంగాణ రిపోర్టర్ ఎడిటర్ సిరిసిల్ల శ్రీనివాస్ గారు అందించిన వివరాల ఆధారంగా దీని గురించి మాట్లాడుకుందాం. చాలా ఆసక్తికరమైన అంశం. అంటే ఒక మతానికి చెందిన విషాదం భిన్న సంస్కృతులను ఏకం చేసే పండుగగా ఎలా రూపాంతరం చెందిందో మనం విశ్లేషించాలన్నమాట. అవును, మొహర్రం అనేది కేవలం ఒక ఆచారం మాత్రమే కాకుండా న్యాయం, త్యాగం, ధైర్యం లాంటి విశ్వజనీన విలువలకు ప్రతీకగా ఎలా నిలుస్తోందో తెలుసుకోవడమే మన ఈనాటి లక్ష్యం. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా పండుగలు లేదా ఆచారాలు సమాజంలో ఎలా పనిచేస్తాయో గమనించాలి. సాధారణంగా ఏదైనా ఒక పండుగ ఒకే మతానికి పరిమితమవుతుంది. కానీ శతాబ్దాల పాటు భిన్న మతాల వారిని ఒకే వేదికపైకి తీసుకురావాలంటే ఆ ఆచారం మూలాల్లో మతాలకు అతీతమైన అత్యంత బలమైన మానవతా విలువలు ఉండి తీరాలి. శ్రీనివాస్ గారు తన వ్యాసంలో సరిగ్గా ఇదే విషయాన్ని ఎత్తిచూపారు. అంటే ఈ సాంస్కృతిక కలయికను అర్థం చేసుకోవాలంటే ముందు ఆ చారిత్రక ఘట్టం గురించి తెలుసుకోవాలి అంటారు. అసలు ఆ కర్బలా యుద్ధం ఏ నేపథ్యం నుంచి వచ్చిందే? అవును, 7వ శతాబ్దంలో జరిగిన ఆ సంఘటన గురించి మనం మాట్లాడుకోవాలి. ఇస్లామిక్ సామ్రాజ్యంలో అప్పట్లో చోటు చేసుకున్న రాజకీయ, సామాజిక పరిణామాలే కర్బలా యుద్ధానికి దారితీశాయి. ఓహో, రాజకీయ కారణాలు కూడా ఉన్నాయా? ఖచ్చితంగా. అప్పట్లో యజీద్ అనే ఒక పాలకుడు అన్యాయంగా, చాలా క్రూరంగా రాజాధికారాన్ని చేజిక్కించుకున్నాడు. తన అధికారాన్ని నిలబెట్టుకోవటం కోసం ఇస్లాం మూల సూత్రాలైన ధర్మం, సమానత్వం లాంటి విలువలను తుంగలో తొక్కడం ప్రారంభించాడు. అంటే ఒక రకంగా నియంతృత్వం అన్నమాట. కరెక్ట్. ఆ సమయంలో ప్రజల పక్షాన సత్యం కోసం అతడిని ఎదిరించిన వ్యక్తి ఇమాం హుసేన్. ఆయన సాక్షాత్తు మహమ్మద్ ప్రవక్త గారి మనవడు. అబ్బా, ప్రవక్త మనవడే స్వయంగా పోరాటానికి దిగారన్నమాట. అవునండి. యజీద్ యొక్క అణిచివేతకు, అతని క్రూరమైన షరతులకు తలవంచడానికి ఇమాం హుసేన్ నిరాకరించారు. ఆ నిరాకరణే కర్బలా అనే ఎడారి ప్రాంతంలో యుద్ధానికి దారితీసింది. అంటే అప్పట్లో సైన్యాల బలాబలాలు ఎలా ఉండేవి? యజీద్ చాలా శక్తివంతుడు కదా. అక్కడే ఉందసలు విషయం. ఒకవైపు యజీద్కు చెందిన 10,000 మందికి పైగా ఉన్న సుశిక్షితమైన ఆయుధాలు కలిగిన భారీ సైన్యం. మరోవైపు ఇమాం హుసేన్ వెంట ఉన్నది కేవలం 72 మంది మాత్రమే. అవునా? 10,000 మందెక్కడా, 72 మందెక్కడా? పైగా వారిలో పసిపిల్లలు, మహిళలు కూడా ఉన్నారని విన్నాను. అవును, వృద్ధులు కూడా ఉన్నారు. రోజుల తరబడి కనీసం గుక్కెడు నీరు కూడా దొరక్కుండా ఆ ఎడారిలో శత్రువులు వారిని నిర్బంధించారు. ఓటమి ఖాయమని, ప్రాణాలు పోవడం తథ్యమని ఇమాం హుసేన్కు ముందే తెలుసు. అయినా కూడా వెనక్కి తగ్గలేదా? అస్సలు తగ్గలేదు. ఒక నియంత ముందు మోకరిల్లే కంటే ధర్మం కోసం నిలబడి ప్రాణాలు అర్పించడమే గొప్ప విజయమని ఆయన నమ్మారు. ఆ యుద్ధములో ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులు అత్యంత దారుణంగా హత్య చేయబడ్డారు. వింటుంటేనే చాలా గుండెకోతగా ఉంది. ఆ ప్రాణత్యాగాన్ని స్మరించుకుంటూనే ఇస్లామిక్ క్యాలెండర్లోని మొదటి నెల అయిన మొహర్రం మాసాన్ని సంతాప దినాలుగా గడుపుతారన్నమాట. అవును, ఆ ధైర్యాన్ని, ఆ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ముస్లింలు ఈ మాసాన్ని పాటిస్తారు. ఈ చరిత్రను వింటుంటే ఒక అద్భుతమైన పోలిక గుర్తుకొస్తోంది.
ఒక మహాసముద్రం లాంటి సైన్యాన్ని ఒక చిన్న నావ లాంటి సమూహం కేవలం నైతిక బలం ఆధారంగా ఎదురించడం లాంటిది. ఇది చాలా చక్కటి పోలిక చెప్పారు. అంటే సత్యం కోసం ఎంతటి మూల్యానైనా చెల్లించడం అనేది కేవలం ఏ ఒక్క మతానికో పరిమితమైనది కాకపోవచ్చు. ఏ కాలంలోనైనా ఒక సామాన్యుడు ఒక క్రూరమైన పెద్ద సామ్రాజ్యానికి వ్యతిరేకంగా చేసే అంతిమ పోరాటంగా దీన్ని చూడొచ్చా? ఖచ్చితంగా చూడొచ్చు. ఎందుకంటే అణిచివేతను ఎదిరించడం అనేది మానవ సహజమైన లక్షణం. కానీ నాకు ఇక్కడ ఒక సందేహం వస్తోంది. ప్రపంచంలో ఎన్నో ప్రాంతాల్లో ఇస్లామిక్ సమాజాలున్నాయి కదా, మరి ప్రత్యేకంగా తెలంగాణ నేల మీద మాత్రమే ఈ చారిత్రక ఘట్టం ఇక్కడి స్థానిక ప్రజలకు ఎందుకు అంతగా కనెక్ట్ అయింది? మీరడిగిన ఈ ప్రశ్నలోనే అసలైన సామాజిక శాస్త్రం దాగి ఉంది. ఇరాక్లోని ఒక యుద్ధానికి తెలంగాణ పల్లెలకు మధ్య ఉన్న భావోద్వేగ వారధి గురించి మనం మాట్లాడుకోవాలి. అవును, అసలు వాళ్ళకి మనకి లింక్ ఏంటి? ఒక సమాజం ఏ కథలను ఆదరిస్తుంది అనేది ఆ సమాజం యొక్క సొంత చరిత్రపై ఆధారపడి ఉంటుంది. తెలంగాణ నేల భౌగోళికంగా, చారిత్రికంగా మొదట్నుంచి ఎన్నో పోరాటాలకు కేంద్ర బిందువు. రైట్. ఇక్కడి రైతాంగం దొరల అణచివేతకు వ్యతిరేకంగా చాలా పోరాటాలు చేసింది కదా? అవును. భూస్వాముల క్రూరత్వానికి వ్యతిరేకంగా దశాబ్దాల పాటు అనేక సాయుధ పోరాటాలు చేశారు. అన్యాయాన్ని ఎదిరించడం, ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడటం అనేది తెలంగాణ ప్రజల నరనరాల్లో జీర్ణించుకుపోయిన లక్షణం. ఓహో, అంటే ఒక పెద్ద అధికార వ్యవస్థకు వ్యతిరేకంగా ఒక సామాన్యుడి చేసే పోరాటం వారికి చాలా సులభంగా అర్థమవుతుందన్నమాట. కరెక్ట్. అందుకే ఇమాం హుసేన్ ప్రాణత్యాగం గురించి స్థానిక ముస్లింల ద్వారా విన్నప్పుడు ఇక్కడి హిందూ సమాజం ఆయన్ను వేరే మతానికి చెందిన వ్యక్తిలా చూడలేదు. ఒక మహావీరుడిగా, ధర్మం కోసం నిలబడిన ఒక ఆదర్శమూర్తిగా చూశారు. అవును. ఆ పోరాట పటిమ, ఆ త్యాగ నిరతి తెలంగాణ ప్రజల సొంత జీవన పోరాటాలకు చాలా దగ్గరగా ఉండటం వల్లే ఇమాం హుసేన్ త్యాగం వారి హృదయాలకు అంత బలంగా హత్తుకుంది. ఆ కారణంగానే కర్బలా వీరుల త్యాగ నిరతి కథ తెలంగాణ నేల మీదకొచ్చేసరికి ఇక్కడి స్థానిక సంస్కృతితో పూర్తిగా మమేకమైపోయింది. శ్రీనివాస్ గారు అందించిన వివరాలు గమనిస్తే తెలంగాణ పల్లెల్లో దీన్ని మొహర్రం అని కాకుండా పీర్ల పండుగ అని పిలుస్తారు కదా? అవునండి, పీర్ల పండుగ అంటారు. దానికి ఒక ప్రత్యేకమైన వాతావరణం ఉంటుంది. కానీ ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయాన్ని మనం నిశితంగా పరిశీలించాలి. ఇస్లాం మతం అనేది విగ్రహారాధనకు పూర్తిగా వ్యతిరేకం కదా? ఖచ్చితంగా. ఇస్లాంలో రూపారాధన ఉండదు. కానీ ఈ పండగ సమయంలో పీర్లను ఊరంతా తిప్పటం, వారికి నైవేద్యాలు సమర్పించటం మనం చూస్తాం. ఇవన్నీ పూర్తిగా గ్రామదేవతల జాతరలలో కనిపించే స్థానిక హిందూ ఆచారాలు కదా? ఇస్లామిక్ సిద్ధాంతాలకు విరుద్ధంగా కనిపించే ఈ ఆచారాలను ముస్లిం సమాజం ఎలా అంగీకరించింది? అసలు ఈ పీరులు అంటే ఏంటి? ఇది చాలా సంక్లిష్టమైన, అలాగే అద్భుతమైన సామాజిక పరిణామమండి. ముందుగా పీర్లు అంటే ఏమిటో మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అంటే అవి దేవుని విగ్రహాలు కావా? కావు. పీర్లు అంటే రాతితోనో చెక్కతోనో చేసిన విగ్రహాలు కావు. అవి ఇత్తడి, రాగి లేదా వెండితో తయారు చేయబడిన ఆకృతులు. సాధారణంగా అరచేతి ఆకారంలో ఉంటాయి. వీటిని పంజా అని కూడా అంటారు. ఓహో, ఆ అరచేతి ఆకారం దేనికి ప్రతీక అంటారు? అవి మహమ్మద్ ప్రవక్త కుటుంబాన్ని సూచిస్తాయి. కర్బలా యుద్ధంలో ఇమాం హుసేన్ సైన్యం ఉపయోగించిన జెండాలు లేదా పతాకాలకు ఇవి ప్రతీకలు. ఈ పీర్లను ఉంచే స్థలాన్ని ఆషూర్ఖానా లేదా పల్లెల్లో పీర్ల చావిడి అని పిలుస్తారు. అంటే ఇస్లామిక్ సిద్ధాంతాల ప్రకారం ఇవి దేవుని విగ్రహాలు కావు, కేవలం అమరవీరుల త్యాగాన్ని గుర్తుచేసే పవిత్రమైన చిహ్నాలన్నమాట. కరెక్ట్. ఇక్కడే స్థానిక సమాజం ఒక అద్భుతమైన సమన్వయాన్ని కనుగొంది. పీర్లు విగ్రహాలు కాకపోవడం వల్ల ముస్లింలకు అది ఆమోదయోగ్యంగానే ఉంది. రైట్. మరి హిందువులు దాన్ని ఎలా స్వీకరించారు? వ్యవసాయ ఆధారిత సమాజాలైన తెలంగాణ పల్లెల్లోని హిందువులకు తమను రచించే ఒక శక్తిని ఏదో ఒక రూపంలో కొలవడం అలవాటు కదా. వారు ఈ పీర్లను తమను ఆపదల నుంచి కాపాడే శక్తివంతమైన చిహ్నాలుగా నమ్మారు. అబ్బా, ఎంత గొప్ప ఆలోచన! అందుకే తమ గ్రామదేవతలకు ఎలాగైతే పూజలు చేస్తారో అదే భక్తితో ఈ పీర్లకు నైవేద్యాలు సమర్పించడం ప్రారంభించారు. అవును. సిద్ధాంతపరమైన ఘర్షణ లేకుండా ఎవరి నమ్మకాలకు అనుగుణంగా వారు ఒకే వేదికపై కలుసుకున్నారన్నమాట. ఇది కేవలం పక్క మతం వారిని భరించడం కాదు, వారి ఆచారాల్లో పూర్తి స్థాయిలో భాగస్వామ్యం కావడం. ఒక గ్రామంలో పీర్ల పండుగ జరుగుతుంటే అక్కడ కులాలు, మతాలు అనేవి పూర్తిగా అదృశ్యమైపోతాయి. ఖచ్చితంగా. డోలు వాయిద్యాల మోతల మధ్య ఆ పీర్లను ఊరేగిస్తూ ఉంటే పల్లె జనమంతా ఆ పీర్ల వెంట నడుస్తారు. అవును,
పల్లెల్లో ఏ హిందూ ఇంట్లో శుభకార్యం జరిగినా లేదా ఏ ఆపదొచ్చినా ముందుగా పీర్ల చావిడికి వెళ్ళి దట్టీలు కట్టి మొక్కు తీర్చుకుంటారు కదా. అవునండి, దట్టీలు అంటే పట్టు వస్త్రాలు కడతారు. ఇదొక సజీవమైన సాంస్కృతిక బంధం. ముస్లింలు పీర్ల చావిడిని నిర్వహిస్తే హిందువులు దాన్ని భక్తితో ఆరాధిస్తారు. ఇందాక మనం ప్రారంభంలో ప్రస్తావించిన మలిద ముద్దలు అనే ప్రసాదం కూడా ఈ బంధానికి ఒక చక్కటి ఉదాహరణ కదా. అవును, గోధుమ రొట్టెలను ముక్కలు చేసి అందులో బెల్లం, యాలకులు కలిపి దంచి చేసే ఈ మలిద ముద్దలను హిందూ మహిళలు అత్యంత పవిత్రంగా భావించి పీర్లకు సమర్పిస్తారు. ఇదంతా వింటుంటే అద్భుతంగా ఉంది. అలాగే కొన్ని చోట్ల అగ్నిగుండాలు తొక్కడం కూడా చూస్తాం కదా. రైట్, అగ్నిగుండాలు తొక్కడం అనేది కర్బలా యుద్ధంలో ఇమాం హుసేన్ కుటుంబం అనుభవించిన ఆవేదనను ప్రతీకాత్మకంగా పంచుకోవడానికి స్థానికులు అలవర్చుకున్న ఒక పద్ధతి. అంటే వారి బాధను పంచుకోవడం ద్వారా ఒకరికొకరు దగ్గరయ్యారన్నమాట. శ్రీనివాస్ గారు తన రిపోర్ట్లో చెప్పినట్లు మొహర్రం మాసంలోని 10వ రోజున అంటే అషూరా రోజున జరిగే ఊరేగింపులు, ప్రజలు తమ రొమ్ములపై కొట్టుకుంటూ చేసే మాతం, ఇవన్నీ మనుషులందరినీ కలిపే ఒక వారధిలా మారాయి. పల్లెటూరి వాతావరణం, అక్కడి మనుషుల స్వచ్ఛత ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. కానీ ఈ సామాజిక ఐక్యత పల్లెల నుంచి నగరాలకు ఎలా విస్తరించింది అనేది కూడా చాలా ఆసక్తికరం. అవును, నగరాల్లో కూడా ఈ పండుగకు చాలా పెద్ద ప్రాధాన్యత దక్కింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో జరిగే బీబీ-కా అలం ఊరేగింపు గురించి మనం వివరంగా మాట్లాడుకోవాలి. అసలు ఏమిటి బీబీ-కా అలం? దీనికంతటి చారిత్రక ప్రాముఖ్యత ఎందుకొచ్చింది? పల్లెల్లో మొహర్రం ఆచరణ సామాన్యుల భావోద్వేగాల ద్వారా రూపుదిద్దుకుంటే, నగరాల్లో ముఖ్యంగా హైదరాబాద్లో ఇది రాజ్య వ్యవస్థ మద్దతుతో ఒక అత్యున్నత చారిత్రక ఘట్టంగా మారింది. రాజ్య వ్యవస్థ అంటే నిజాం కాలం గురించి చెబుతున్నారా? అవునండి, బీబీ-కా అలం అనేది ఇమాం హుసేన్ తల్లి, అలాగే మహమ్మద్ ప్రవక్త గారి కుమార్తె అయిన ఫాతిమా జ్ఞాపకార్థం తయారు చేయబడిన ఒక ప్రత్యేకమైన పేరు లేదా పతాకం. ఫాతిమా గారినే బీబీ అని గౌరవంగా పిలుస్తారు. హోహో, అందుకే బీబీ-కా అలం అంటారా? దీని చరిత్ర చాలా పాతది అని విన్నాను. చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉందండి. కుతుబ్ షాహీ రాజుల కాలం నుండి ఈ పీరును ఊరేగించే సంప్రదాయం ప్రారంభమై, ఆ తర్వాత వచ్చిన అసఫ్ జాహీ పాలకుల కాలంలో అంటే నిజాంల కాలంలో ఇది అత్యున్నత స్థాయికి చేరుకుంది. ఇది ఎక్కడ ఉంచుతారు? పాత బస్తీలోనా? అవును, హైదరాబాద్ పాత బస్తీలోని దారూషిఫా ప్రాంతంలో ఉన్న ఆషుర్ఖానాలో ఈ బీబీ-కా అలంను ఉంచుతారు. మొహర్రం 10వ రోజున అంటే అషూరా రోజు దీనిని ఒక ఏనుగు అంబారీపై అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉంచి భారీ ఊరేగింపు నిర్వహిస్తారు. ఏనుగు అంబారీ మీదనా? చాలా గ్రాండ్గా చేస్తారన్నమాట. అవును, డబీర్పురా, చార్మినార్ బుండా పాత బస్తీ వీధుల్లో భారీ ఎత్తున జులూస్ అంటే ఊరేగింపు జరుగుతుంది. ఈ ఊరేగింపులో వేలాది మంది షియా ముస్లింలు మాతం చేస్తూ పాల్గొంటారు. ఆ పీరుకు చాలా విలువైన ఆభరణాలుంటాయని విన్నాను. నిజమేనా? నిజమే, దానికి వజ్రాలు పొదిగిన బంగారు కవచాలను, ఆభరణాలను అలంకరిస్తారు. ఇవన్నీ అప్పట్లో నిజాం రాజులు కానుకగా ఇచ్చినవే. ఈ వేడుకల సమయంలో హైదరాబాద్ నలుమూలల నుంచి లక్షలాది మంది ప్రజలు వస్తారు. ఇక్కడ ఒక ముఖ్యమైన చారిత్రక అంశాన్ని మనం విశ్లేషించాలి. నిజాం పాలకుల కాలం నాటి రాజకీయ పరిస్థితుల గురించి భిన్నమైన వాదనలున్నాయి కదా. అవును, నిజాం వ్యతిరేక పోరాటాల గురించి మనం చదువుకున్నాం. అయినప్పటికీ నిజాంల కాలంలో మొదలైన ఈ సంప్రదాయాన్ని ఆ తర్వాత వచ్చిన ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కూడా అదే స్థాయిలో మద్దతునిచ్చాయి. నేటికి ప్రభుత్వాలు దీనికోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. అవునండి, తాగునీరు, వైద్యం, రవాణా లాంటి మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం వ్యవస్థలన్నిటినీ మోహరిస్తారు. ఒక మతపరమైన సంతాప దినానికి ప్రభుత్వాలు ఎందుకింత పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతాయి? దీని వెనకున్న సామాజిక కోణమేమిటి? చరిత్రను నిష్పాక్షికంగా చూస్తే దీనికి సమాధానం దొరుకుతుందండి. ఏ పాలనా వ్యవస్థకైనా సమాజంలో శాంతి భద్రతలను కాపాడటమనేది అత్యంత ప్రధానమైన బాధ్యత. రైట్. నిజాంల కాలంలో రాజకీయంగా అనేక సంక్లిష్టతలున్నప్పటికీ సామాజికంగా భిన్న మతాల మధ్య సమన్వయం సాధించడానికి వారు ఇలాంటి వేడుకలను ఒక సాధనంగా ఉపయోగించుకున్నారు. ఓహో, అంటే ప్రజలను ఒక చోట చేర్చడం ద్వారా సామాజిక ఐక్యతను పెంచొచ్చు అని భావించారన్నమాట. ఖచ్చితంగా. ఇక ఆధునిక ప్రజాస్వామ్య ప్రభుత్వాల విషయానికొస్తే
వందల సంవత్సరాలుగా ప్రజలు కుల మత భేదాలు మర్చిపోయి జీవిస్తున్నప్పుడు ఆ వాతావరణాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. అంటే బీబీ కా ఆలం ఊరేగింపు శాంతియుతంగా జరగడం అనేది హైదరాబాద్ గంగా జమునా తెహజీబ్కు ఒక గీటురాయి అని చెప్పొచ్చా? 100కి 100 పాళ్ళు. లక్షలాది మంది వీధుల్లోకి వచ్చినప్పుడు ఏ చిన్న సంఘటన జరిగినా అది సమాజపు నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. అందుకే ప్రభుత్వం విశేషమైన భద్రత కల్పిస్తుంది. ఇది కేవలం విధి నిర్వహణ కాదు, ప్రజల సామరస్యాన్ని కాపాడే పరిపాలనాపరమైన విజ్ఞత. అంటే రాజ్య వ్యవస్థలు మారుతున్నా ఈ నేరమీదున్న సోదరభావం మాత్రం చెక్కు చెదరలేదు. బీబీ కాలం ఊరేగింపు సమయంలో ఆ దారి పొడవునా హిందూ వ్యాపారులు చలివేంద్రాలు ఏర్పాటు చేసి నీరందించడం అద్భుతమైన దృశ్యం కదా. అవునండి. పల్లెల్లో మలీద ముద్దలు పెట్టడం నుంచి నగరాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం వరకు రూపం ఏదైనా ఆ ఆత్మ మాత్రం ఒక్కటే. శ్రీనివాస్ గారు అందించిన ఆ వ్యాసం ప్రధాన సారాంశం కూడా ఇదే. మతం అనేది మనుషులను విడదీస్తుంది అని తరచూ వింటూ ఉంటాం. కానీ దాన్ని ప్రజలు ఎలా స్వీకరిస్తున్నారనే దానిపై అంతా ఆధారపడి ఉంటుంది. కరెక్ట్. తెలంగాణలో ఈ పీర్ల పండుగ అనేది ఒక మతంలోని విషాదకరమైన ఘట్టాన్ని ఇంకో మతం వారు తమ భుజాలపై మోస్తూ సమాజానికిచ్చిన ఒక అద్భుతమైన బహుమతి అని చెప్పొచ్చు. చాలా గొప్పగా చెప్పారు. మరొకరి బాధను సొంత బాధలా స్వీకరించి గౌరవించడం కంటే గొప్ప మానవత్వం మరొకటి ఉండదు కదా. అవును. ఇది సమాజంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని ఎలా సాధిస్తుందో ఈ విశ్లేషణ ద్వారా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. నిజమే. మనం ఈనాటి విశ్లేషణలో మాట్లాడుకున్న విషయాలను ఒకసారి క్రోడీకరిస్తే తెలంగాణలో మొహర్రం పండుగ అనేది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, అదొక సుదీర్ఘమైన చరిత్ర, తరతరాలుగా పల్లె ప్రజల నరాల్లో పారుతున్న ఒక జీవన భావోద్వేగం. ఖచ్చితంగా. అన్యాయాన్ని ఎదిరించే ధైర్యానికి అదొక నిలువెత్తు సాక్ష్యం. రైట్. భిన్న మతాల మధ్య ఉన్న అపోహలను తొలగించి ఐక్యతను పెంపొందించే ఒక గొప్ప ప్రజా పండుగ ఈ మొహర్రం. ఈ అద్భుతమైన చారిత్రక ప్రయాణం చివర్లో ఒక బలమైన ఆలోచనను మిగిల్చి మనం ముగిద్దాం. తప్పకుండా. ఒక్కసారి లోతుగా ఆలోచిస్తే శతాబ్దాల క్రితం ఎక్కడో ఇరాక్లో జరిగిన ఒక విషాదకరమైన యుద్ధం నేడు వేలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న తెలంగాణలోని భిన్న సంస్కృతుల్ని ఏకం చేసి అంత శక్తివంతంగా మారగలిగింది కదా. అవును. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఇదే. ఒక చిన్న చారిత్రక ఘట్టం ఇంతటి మత సామరస్యాన్ని నిర్మించగలిగితే బహుశా ప్రపంచ చరిత్ర పుటల్లో మరుగున పడిపోయిన మరిన్ని ఇలాంటి అద్భుతమైన ఘట్టాలున్నాయో కదా. నిజమే. మనం వెదకకపోయి ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా ఇలాంటివి చాలానే ఉండి ఉంటాయి. తొలగించి మనుషులను ఒక్కటి చేసే అవకాశాన్ని మన గతం తమలో ఎన్నో దాచుకుని ఉండొచ్చు. మనకు తెలియకుండానే మనుషులందరినీ ఏకం చేసే ఇలాంటి ఎన్నో చారిత్రక దారాలు మన చుట్టూ అల్లుకుని ఉంటాయేమో. ఇది ప్రతి ఒక్కరూ అన్వేషించుకోవాల్సిన విషయం. ఈనాటి మన విశ్లేషణను ఇక్కడతో ముగిద్దాం. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ వార్తలు మీకు అందిస్తున్నది తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్.